హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూడండి, ఇది వచ్చేసి మనకి పోచంపల్లి బోర్డర్లో ప్యూర్ పట్టు శారీ అండి. ప్లెయిన్ శారీస్ అప్పుడు వచ్చాయి కదా, అదే శారీ ఒక 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత దీన్ని మేక్ ఓవర్ చేయాలనిపించింది. ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్, శారీ ఎల్లో కలర్. ఫస్ట్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ డాట్స్ పెట్టుకోవాలి. కావాల్సిన మెటీరియల్ ఇదంతా. ఇది వచ్చేసి చూడండి, ఫస్ట్ నీడిల్ తీసుకొని నీడిల్ ఇంకా థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకున్న తర్వాత ఎక్కడ మనకు డాట్ పెట్టుకున్నాం అక్కడ తీసుకొని జర్దోజీ ఉంటుంది కదండి, జర్దోజీ 4 లైన్స్ చూడండి స్క్వేర్ లాగా జర్దోజీ మొత్తం కుట్టుకోవాలి. జర్దోజీ కుట్టుకున్న తర్వాత చూడండి ఎట్లా వస్తుందో, జర్దోజీ మొత్తం ఇలా కుట్టుకోవాలి. మిడిల్లో నుంచి కూడా ఒకటి లైన్ తీసుకోవాలండి. స్క్వేర్ వేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి కూడా కొద్దిగా జర్దోజీ తీసుకొని అక్కడ నుంచి మిడిల్కి ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జర్కన్స్ ఉంటాయి కదండి, క్యూబిక్ జర్కన్స్, అవి అందులో పెట్టుకోవాలి. దాని చుట్టూ మనమైతే వైలెట్ కలర్ కుందన్స్ ఇంకా గోల్డ్ కలర్ కుందన్స్ మిడిల్లో సర్కిల్వి పెట్టుకోవాలి. అప్పటి వరకు ఇవి ఆరిపోతాయండి. అప్పుడు మనం మిడిల్లో మనము జర్కన్స్ అనేవి పెట్టచ్చు. చూడండి, డ్రాప్ షేప్ అండ్ రౌండ్ షేప్ కుందన్స్, మిడిల్లో మనం జర్కన్స్ అనేది యూజ్ చేస్తున్నాము. ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి జర్కన్స్ అనేవి. స్టోన్స్ అండి ఇవి, ప్లాస్టిక్ అయితే కాదు. చూడండి, మనము జర్దోజీ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. కుందన్స్కి ఫస్ట్ నీడిల్ని అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న జర్దోజీ పెట్టేసి కిందికి అనేసుకోవాలి. కిందికి అనుకున్న తర్వాత చూడండి, కుందన్ చుట్టూ వచ్చిన తర్వాత కింది నుంచి నీడిల్ని తీసుకొని జర్దోజీని ఎక్కడ వరకు వస్తుందో అక్కడ చూసుకొని నీడిల్ని కిందికి అనేసుకొని 2 sides 2 knots వేసుకుంటే కుందన్కి జర్దోజీ కుట్టడం అయితే చాలా నీట్గా వస్తుందండి. సేమ్ అలాగే జర్దోజీ అనేది నీట్గా వస్తుందండి. సేమ్ మగ్గం నీడిల్తో చేసిన దానిలానే వస్తుంది. ఇప్పుడు సర్కిల్ షేప్ కూడా అలాగే తీసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో నీడిల్ సేమ్ అదే ప్లేస్కి నీడిల్ని తీసుకోవాలండి. ఓకే, అప్పుడైతే మనకి జర్దోజీ అనేది రౌండ్గా బాగా వస్తుంది. అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 sides 2 వేసేసుకోవాలండి జర్దోజీకి. మొత్తం అలాగే కుందన్ చుట్టూ మాత్రం జర్దోజీ మనం అలాగే వేసేసుకోవాలి. సేమ్ మగ్గం నీడిల్తో ఎలా అయితే వేసామో అలాగే వస్తుంది. మొత్తం అలాగే వేసుకోవాలండి. కుందన్ చుట్టూ జర్దోజీ మొత్తం అలాగే వేసుకొని తర్వాత పర్ల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డిజైన్ ట్రై చేస్తే ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, జర్దోజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నీడిల్ని తీసుకొని ఫస్ట్ గోల్డ్ బీడ్ అండ్ పర్ల్ గోల్డ్ బీడ్ వేసుకోవాలి. చుట్టూ వేసుకోవాలండి. గోల్డ్ బీడ్ పర్ల్ గోల్డ్ బీడ్ అనేది చుట్టూ వేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది మనకి పర్ల్ గోల్డ్ బీడ్ వేసుకోవాలి. రౌండ్ దాన్ని కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళాలండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. శారీ చాలా కాస్ట్ పడిందండి. అందుకే నేను ఏం చేయాలి 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత అని ఇలా నేను ఐడియాతో ఇలా వేశాను. చాలా బాగా వచ్చిందండి. అవుట్లుక్ మాత్రం చాలా బాగుంది. అందరూ చాలా బాగుందని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. అందుకే నేను ఈ వీడియో అనేది మీకోసం అనేది షేర్ చేస్తున్నాను. చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ మొత్తం ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి పళ్ళు నుంచి కట్టు చెంగు వరకు ఫుల్గా వేశాను. అక్కడ నుంచి నీస్ వరకు వేశానండి. ప్లీట్స్కి వచ్చేసరికి నీస్ వరకు నేను డిజైన్ అనేది వేశాను. అక్కడక్కడ ఇలా కుందన్స్, దాని చుట్టూ జర్దోజీ వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ జర్దోజీ ఇలా ఇచ్చేసాను అనమాట. అక్కడక్కడ ప్లీట్స్ మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చానండి. పళ్ళు దగ్గర నుంచి కట్టు చెంగ దగ్గర నుంచి మొత్తము కొద్దిగా దగ్గరికి వేసాను డిజైన్. నార్మల్ నీడిల్తో అండి, క్లియర్గా ఉంది కదా. ఇది వచ్చేసి పళ్ళు. ప్లీజ్ డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్